స్మార్ట్ సూపర్ సుందర్ నేమాన్య వీక్షకులకు స్వాగతం. ఈరోజు వంట వార్పు కార్యక్రమంలో మునగాకు పప్పు కూర, కందిపప్పుతో చేసేటువంటి కూర. ఇది కుక్కర్లో వండుకునే వంటకం కాదు. కేవలం బయటే వండుకోవాలి. ఇది చాలా మంచిది. పొడి పొడిలాడుతూ కూర అన్నం, పప్పు అనలేదు, అందుకే పప్పు కూర అని అన్నాం అన్నమాట. సో ఈ పప్పు కూర విధానం, నేను చేసిన విధానాన్ని చూడండి, మీరు చేయండి. ఆరోగ్యకరమైన ఈ కూర చాలా బాగుంటుంది, మంచిది, రుచిగా కూడా ఉంటుంది. తప్పకుండా ప్రయత్నం చేయండి. చూస్తున్నారు కదా, ఈ ఆకు ములక్కూర, మునగాకు అంటారు, మునగాకు. ఈ మునగాకుతో ఈరోజు పప్పు చేయబోతున్నాం. తప్పకుండా ఈ వీడియోని చూడండి, మీరు కూడా ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇది మునగాకు అనేక దివ్య ఔషధాలు కలిగినటువంటి ఆకు. మునగాకు చాలా ఆరోగ్య సమస్యలకి చెక్ పెట్టేటువంటి ఒక ఆకు ఇది. అందుచేత మీకు మునగాకు పప్పు తయారీని చూపిస్తాను ఈరోజు. ఈ మునగాకు పప్పు కూర అనేదానికి మునగాకు అండి ఇది. దీన్ని పూర్వకాలం బాగా చాటలో వేసి, అంటే ఒక 30 ఏళ్ల కింద చాటలు ఉండేవి కదా, వాటిలో వేసి నలిపేవారు, ముద్ద తయారయ్యేది అనమాట. ఇప్పుడు నేను చిన్న రోల్లో దంచి పెట్టాను, దంచి ఉంచాను అన్నమాట. ఇవి ఈనులు అవి లేకుండా చూసుకుని కేవలం ఆకులు దంచుకోవాలి. అలాగే ఒక కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి ముక్కను ఒకటి ఫ్రెష్గా ఉన్నది పెట్టుకోవాలంటే. ఈ మూడే ముందు దీంట్లో మనం కలిపేవి, తర్వాత పోపు విడిగా చెప్తానండి. ఈ పప్పు విడివిడిగా వచ్చేలా చూసుకోవాలంటే, ముద్దపప్పు కాదు ఇది, పప్పు కూర. అంటే పప్పు ఒక 90% ఉడికిందన్నాక అప్పుడు ఆకు, కొబ్బరి వేయాలన్నమాట. దీంట్లో వేసి ఇలా, ముద్దపప్పు కాదండి ఇది, పప్పు కూర అన్నమాట. అందుకోసమే మనం జాగ్రత్తగా ముద్ద అవ్వకుండా చూసుకుంటూ ఉడికించుకుంటూ కూడా ఉండాలన్నమాట. ఇది ఈ పప్పు కొంచెం విడివిడిగా అలా ఉడుకుతోందండి. ఆల్రెడీ మునక్కూర బాగా నలిపేసినటువంటి ఆకు, బాగా నలిపినటువంటి మునగాకు ఇందులో కలిపానండి. దాంతోపాటు కలిసి ఇప్పుడు పప్పు ఇది కలిపి ఉడుకుతున్నాయండి. పొడి పొడిగానే ఉండాలి ఇదంతసేపు. ఇది తర్వాత మనము ఇది ఉడుకుతోంది, ఇంకొక కొంచెం సేపట్లో ఇది తయారైపోతుంది అన్నమాట. ఇది పూర్వకాలం ఈ మునగాకు ఏదైతే పప్పు అది ఉందో, నా చిన్నతనంలో కేవలం అలాగా బ్రాహ్మణులు వారు మాత్రమే వండుకునేవారు. తర్వాత రోజుల్లో దీంట్లో ఉండే ఔషధ గుణాలు ఉండి ఇది అందరూ కూడా వాడడం మొదలుపెట్టారండి. అన్ని రకాల వారు, అన్ని మతాల వారు, కులాల వారు, జాతుల వారు అందరూ వండుకుంటున్నారండి. ఇది ఇప్పుడు కూరగాయల మార్కెట్లో కూడా మునగాకు కూర కూడా ఒక కూరగా అమ్ముతున్నారు అన్నమాట. దీంట్లో ఉండే గొప్పతనాన్ని గమనించినటువంటి వాళ్ళు అన్నమాట. సో ఇది నిజంగానే అద్భుతమైనటువంటి కూర అండి. ఇగో మళ్ళీ మూత పెట్టి మళ్ళీ దాన్ని ఉడికిస్తున్నానండి. ఈ కూరలో పచ్చి కొబ్బరి ఆడింది వేసి ఉంచానండి, ఇది కలపాలి. ఈ పక్కని ఆల్రెడీ పోపు చేస్తున్నాను. ఈ పోపులో కొంచెం నూనె వేశాను. నూనె వేసి కొద్దిగా ఒక 1/2 స్పూన్ ఏదైతే ఆవాలు ఉన్నాయో ఆవాలు వేశానండి. ఆవాలు వేసిన తర్వాత దీనికి కేవలం మినపప్పు ఒక్కటి బాగుంటుంది, శనగపప్పు వేయక్కర్లేదు. దీనికి మినపప్పు సరిపోతుంది. తర్వాత కొంచెం జీలకర్ర, ఒక రవ్వ జీలకర్ర, అలాగే దీంట్లోకి మనకి లాస్ట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు పనికిరావు. ఇందులో ఈ పోపులో పచ్చిమిరపకాయలు ఏదైతే మునక్కూర పప్పు ఉందో దాంట్లో అవసరం లేదన్నమాట. సో ఇకపోతే కొంచెం ఇంగువ కూడా చల్లేస్తున్నానండి. ఇంగువ అలాగే లాస్ట్లో ఎండుమిరపకాయలు కూడా వేసేస్తున్నానండి.
పోపు అయిపోయిందండి. ఇది హాయిగా చక్కగా అయిపోయింది. దీన్ని పట్టుకొచ్చి ఇందులో వేసేస్తున్నాను. ఇది కలుపుతున్నానండి. పోపుతో ఏదైతే కొబ్బరి, పోపు, పప్పు చూశారు కదా, విడివిడిలాడుతూ వచ్చింది. ఇలాగే విడివిడిగా ఉండాలండి. ఇది ముద్దగా వస్తే అస్సలు బాగుండదు. ముద్దగా మునగాకు పప్పు ఎప్పుడు చేయకూడదు, విడిగానే చేయాలి. అప్పుడు లాస్ట్లో తగినంత ఉప్పు దీనికి మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసేసానండి. ఉప్పు వేసి ఇప్పుడు కలిపేస్తున్నాను మొత్తం అంతా. ఆకు అది బాగానే పప్పులో కలిసిపోయింది. ఇది నిజానికి చాలా ఆరోగ్యకరమైన వంటకం. ఒకప్పుడు కేవలం ఏదో ఒక మాసంలోనే తినమని అనేవారు ఈ పప్పుని. కానీ ఇప్పటి రోజుల్లో అందరూ తరతమ భేదం లేకుండా ఏ కాలంలో అయినా సరే తింటూనే ఉంటున్నారు. మునగాకు కూడా మంచిది అనే విషయం తెలిసిపోయింది. మా చిన్నతనంలో ఈ మునగాకు ఒకటి, పెద్ద ఉసిరికాయలు ఉంటాయి చూడండి, పచ్చడి చేసుకుంటాం, అదొకటి. మేం తప్పితే ఇంకెవరు తినేవారే కాదు. కానీ దాని ఔషధ గుణాలు అవి తెలిసిన తర్వాత పెద్ద ఉసిరికాయను కూడా వాళ్ళు అందరూ అన్ని రకాల జనం వాడడం మొదలుపెట్టారు. ఇలాంటి మునగాకు పప్పుని ఇది కూడా ఇప్పుడు మొదలుపెట్టారనమాట. ఇంతేనండి, చాలా సింపుల్ ఇది యాక్చువల్గా. కాకపోతే పప్పు ముద్దగా అయిపోకుండా చూసుకుంటూ ఉండాలి. ఆకు వేసి కలిపి పచ్చి కొబ్బరి వేసి ఇలా తయారు చేస్తే తయారవుతుంది. దాంతోపాటు నేను ఇక్కడ చేసి పెట్టుకున్నానంటే గతంలో మీకు చూపించాను. ఇది పచ్చడి కూర, ఆనపకాయ, మజ్జిగ పులుసు కాంబినేషన్ బాగుంటుంది, క్వైట్ కాంబినేషన్. ఇది ఈరోజు నా లంచ్ అనమాట యాక్చువల్గా. ఇది అనమాట. ఇది గతంలోనే వీడియో పెట్టాను కాబట్టి నేను దీన్ని వీడియోగా చేయలేదు మీకు. థ్యాంక్ యూ. మీరందరూ ఛానల్ని చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా నాకు లైకులు సరిగా చేయటం లేదు. లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, మీకు ఇంకా ఏమైనా అనిపిస్తే కామెంట్ చేయండి. ఈ మజ్జిగ పులుసు కూడా మీరు పచ్చి కొబ్బరి వేసుకోవచ్చండి, బాగుంటుంది. పచ్చి కొబ్బరి వేసుకోవాలి. అలాగే అల్లం, ధనియాలు బాగా గుమగుమలాడుతూ రావాలంటే అది గుమగుమలాడుతూ నేను గతంలో వీడియోలో ఉందండి, మీరు చూడొచ్చు, ఇబ్బంది లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.